ఈ జాగింగ్లు మన వల్ల అవ్వదురా నాయన. అమ్మా! రే శివా, ఈ కుక్క ఎవరిదిరా? అదే పక్కింటి వాళ్ళదిరా. వాళ్ళు ఊరెళ్ళారు, సాయంకాలం వస్తారంట. సర్లే. ఏంటి గురు ఫోన్ చేసుకుంటున్నావు? గర్ల్ ఫ్రెండా? నేనే గురు, పక్కన చూడు. అయ్య బాబోయ్, కుక్క మాట్లాడుతుందేంటి? అందరితో మాట్లాడను, నువ్వేదో టెన్షన్ పడుతున్నావని నీతో మాట్లాడుతున్నా. కంగారు పడుకో. అవును, నిన్నెక్కడో చూసినట్టుందే. రోజు పక్కింట్లోనే ఉంటాను కదా గురు, మళ్ళీ ఎక్కడో చూసినట్టుంది ఏంటి? ఆహా, అవును. మరి మీ ఓన్ రెడీ? చెప్పాడుగా మీ వాడు నన్ను వదిలే సూర్య వెళ్ళిపోయారని. అవును, ఏంటి ఫోన్లో ఫోటో తీసుకొని తెగ ఫీల్ అయిపోతున్నావు? గర్ల్ ఫ్రెండా? అవును గురు, రీసెంట్గానే ఒక అమ్మాయితో లవ్లో పడ్డాను. లవ్లో పడ్డ తర్వాత అంతా సరదా సరదాగా జాలీగా ఉంటుందనుకుంటే ఏదో చాలా కన్ఫ్యూజన్గా, చాలా కాంప్లెక్స్గా, ఏం అర్థం కావట్లేదు. ఓ షిట్, నాకు కూడా ఇలాంటి ప్రాబ్లమ్ ఎదురైంది ఎదురింటి రోజీతో. రోజీ ఎవరు? అదే మన ఎదురింటి కుక్క. అవునా? అప్పుడు నువ్వేం చేసావు? పక్కింటి జూలిని సెట్ చేసుకున్నాను. జూలియా? అది నీ బ్రీడ్ కాదు కదా? బ్రీడ్ దేవుందిలే గురు, కంఫర్టబుల్ గా ఉంటే అదే చాలు. అది సరేలే, ఇంతకు నీ ప్రాబ్లం ఏంటి? నా జిఎఫ్ ఉంది కదా, దాన్ని కలిసినప్పుడల్లా ఏదో ప్రాబ్లం గురు. అయ్యో ఏమైంది? కొంచెం డీటెయిల్ గా చెప్పు గురు, కాసేపు కూర్చుంటాను. తను ప్రపోజ్ చేద్దామని ధైర్యం చేసి ఒకసారి కలిసాను. అప్పుడు రాణి ఇలా ఇలా ప్రపోజ్ చేసేస్తా. హై, కూర్చున్నావా? ఏదో చెప్పాలని పిలిచావు? అది నువ్వు టిఫిన్ తిన్నావా? తినేసాను. ఓకే, తినాలి, తింటే మంచిది. ఏదైనా ప్రాబ్లమా? ఏం లేదు, అదేం లేదు. త్వరగా చెప్పు, నేను ఇంటికి వెళ్ళాలి. చెప్పేస్తాను. నువ్వంటే నాకు చాలా ఇష్టం శైలు, ఐ లవ్ యూ. నాకేదో విషయం చెప్పు, తొందరగా చెప్పు, నాకు టెన్షన్ వచ్చేస్తుంది. అలా చెవులు మూసుకుంటే ఎలా వినిపిస్తుంది? అది కూడా కరెక్టే కదా. అబ్బా, ఇప్పుడు ఎలా? సర్లే, ఏదనిపిస్తే అది చెప్తాను, నువ్వు ఫీల్ అవ్వకూడదు. బాబోయ్, టెన్షన్ వచ్చేస్తుంది. సరే, ఏదోటి చెప్పే. నాకు చెప్పాలంటే సిగ్గేస్తుంది. నేను నీకు వాట్సాప్ చేస్తాను, నువ్వు చూసుకో. చేసే. బాయ్. మెసేజ్ రాలేదు. శైలు, నాకు ఇంకా మెసేజ్ రాలేదే. సిగ్నల్. ఐ లవ్ యూ. I love you too. Many tic tacs later. ఈరోజు నా గర్ల్ ఫ్రెండ్ కలుస్తాననింది అంటే చిన్న గ్రూమింగ్ సెషన్ చేద్దాం. ఇప్పుడు టైం సరిపోదో ప్రస్తుతానికైతే దూకుందాం. ఏంట్రోయ్ తెగ రెడీ అయిపోతున్నా? అంటే శైలు ఈరోజు ఇంటికి వచ్చి కలుస్తానంది. ఓ ఇప్పుడు శైలు కిందకు వస్తుంది, ఓకే, నేను పైన ఉంటా.
ఓకే నువ్వు శైలుని కింద నుంచి పైకి పంపించి ఓకే ఇది పెట్టుకో. సారీ, పట్టుకో. నువ్వు వెళ్ళిపో. నేను పైకి పంపించేస్తాను. మనకు కూడా ఎవరైనా ఇలా ఉంటే బాగుండు. అలమతి హబీబు, అలమతి హబీబు ఉన్నాడే. హే శైలు, నీ డ్రెస్ చాలా చాలా బాగుంది తెలుసా? థ్యాంక్స్. అవును, ఏంటి సడన్గా కలుద్దాం అన్నావు? అంత గుర్తొచ్చేస్తున్నానా? అంత లేదులే. నేను నిన్ను ఒకటి అడగాలి. అడుగు. నువ్వు ఐఏఎస్ ఏమైనా ప్రిపేర్ అవుతున్నావా? ఆ? గవర్నమెంట్ జాబ్ ఏమైనా ట్రై చేస్తున్నావా? అలాంటివి ఏం లేవు మనకి. ఆల్రెడీ ఇంజనీరింగ్ బ్యాక్లాగ్సే బోల్డ్ అని ఉన్నాయి. మా డాడీ ఏదో వాళ్ళ ఫ్రెండ్ దగ్గర జాబ్ ఇప్పిస్తానంటే దానికోసం వెయిట్ చేస్తున్నాను. అవునా? అవును. మ్మ్. ఏమైంది? నిన్న మా ఇంట్లో వాళ్ళు జాతకాలు చూపించారు. చూపిస్తే నా కాబోయే వాడికి గవర్నమెంట్ జాబ్ ఉంటుందని చెప్పారు. అలాంటివన్నీ పట్టించుకోకు. లేదు, మేము చిన్నప్పటి నుంచి అతని దగ్గరే జాతకాలు చూపించుకుంటున్నాము. వాళ్ళు చెప్పేవన్నీ జరిగాయి తెలుసా? నీకు తొందరపడి ఓకే చెప్పేశానేమో అని అనిపిస్తుంది. అయ్యో శైలు, అలా మాట్లాడుతున్నావేంటే? ఏమో మహేష్, నాకు భయంగా ఉంది. నిన్ను బాధ పెట్టి నేను బాధపడి ఇదంతా అవసరమా అనిపిస్తుంది. అయ్యో బాబోయ్, అలాంటివన్నీ నమ్మకూడదు శైలు. ఇప్పుడు నాకు చిన్నప్పుడు చెప్పారు నువ్వు వయసుకు వచ్చాక చచ్చిపోతావని. నేను ఎప్పుడైనా చచ్చిపోయానా? చూడు, బతికే ఉన్నాను. ఇప్పుడేం అవ్వలేదు కదా. అలాంటివన్నీ నమ్మకు నువ్వు. నాకేం అర్థం కావట్లేదు మహేష్. షిట్, దట్ ఆస్ట్రాలజర్ రాధేశ్యామ్. నాకెందుకో ఇదంతా వర్కౌట్ కాదేమో అని అనిపిస్తుంది. అందుకే ఆస్ట్రోనాట్లు నమ్మకూడదు. ఏ శైలు శైలు శైలు! A few inches later. ఏంటి అప్పుడే పని అయిపోయిందా? అమ్మాయి ఏంటి తొందరగా వెళ్ళిపోయింది? చిలక జోస్యం చెప్పాడేవడం మా ఇద్దరు సెట్ కాదని చెప్పాడంట. వదిలేసి వెళ్ళిపోయింది. సర్లే, బాధపడకు, మందేస్తాను, తాగుదాం. ఎక్కడుంది? ఏది ఇది? నాకు దొరకాలి. ఇంకోటి ఉండాలి. ఏదో ఒకటిలే. ఇది మరి కష్టంగా ఉంది. సాస్ ప్యాకెట్. ILU. ఇది ఫోటోలో పంపించేస్తే సెట్. ఇది నేను చివరిగా రాస్తున్న లవ్ లెటర్. రక్తంతో రాశా. AB పాజిటివ్. నీకేమన్నా పిచ్చా మహేష్? ఎందుకు అలా చేస్తున్నావు? మరి ఏం చేయను శైలు, నువ్వు లేకుండా నేను ఉండలేను.
నేను కూడా మహేష్, నువ్వంటే నాకు ఇష్టమే. కానీ ఆ జాతకాలోడు అలా చెప్పేసరికి ఏం చేయాలో అర్థం కాలేదు. భయం వేసింది. ఏమైంది? నొప్పి. అయినా మా అక్కని అడిగానులే. మా అక్కకు వాళ్ళు చెప్పినట్టు ఏం జరగలేదంట. నాకు ఇప్పుడిప్పుడే స్లోగా నమ్మకం వస్తుంది ఏం జరగదని. ప్రేమకున్న పవర్ఫుల్ ఎక్కడ ఉండదు శైలు. నువ్వు మురారి సినిమా చూసావా? అందులో హీరో చచ్చిపోతాడంటారు, కానీ చచ్చిపోడుగా. వాళ్ళ ప్రేమే వాళ్ళని బతికిస్తుంది శైలు. అలాగే మన ప్రేమే మనల్ని కలుపుతుంది శైలు. ఐ లవ్ యూ రా. వర్కౌట్ అయిపోయింది. ఐ లవ్ యూ టూ శైలు. సరే, నేను తర్వాత వచ్చి కలుస్తాను. నువ్వు ఇలాంటి పిచ్చి పిచ్చి పనులేం చేయకు, సరేనా? జాగ్రత్త. బాయ్. థ్యాంక్స్ టు కెచప్. 3 days later. ఏమైంది టెన్షన్ పడుతున్నావు? మా ఇంట్లో పెళ్లి చూపులు ఫిక్స్ చేశారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. సర్లే, నువ్వేం కంగారు పడుకో. ఇంట్లో నాకు పెళ్లి చూపులు అవి చూస్తూ ఉంటారు. మనమే ఏదో ఒకటి చేసి తప్పించుకోవాలంతే. పెళ్లి చూపులు ఇవ్వాలే. మరి నేను మాట్లాడుకున్నప్పుడు చెప్పలేదు. అంటే నిన్న మంచిగా మాట్లాడుకుంటున్నాం కదా, చెప్తే నీ మూడ్ ఎక్కడ డిస్టర్బ్ అవుతుందో అని చెప్పలేదు. నన్నే చెప్పుంటే ఏదో ఒకటి చేసేవాడిని కదా. ఏం చేసేవాడివి? అంటే ఇప్పుడు సడన్ గా అడిగితే ఏం చెప్తాం? అమ్మో, మా నాన్న. ఎక్కడా? హలో నాన్న, పార్లర్కి వచ్చాను. 10 నిమిషాల్లో ఇంటికి వచ్చేస్తాను. 10 నిమిషాల్లో వెళ్ళిపోతావా శైలు? నాకు వెళ్ళాలని లేదు మహేష్, నాకు నువ్వే ఇంపార్టెంట్. అమ్మో, హలో నాన్న, వచ్చేస్తున్నాను నాన్న, 2 నిమిషాలే. మా నాన్న ఫోన్ చేస్తున్నారు మహేష్, నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ప్లీజ్ నువ్వే ఏదో ఒకటి చేయి. పోనీ నేను మీ ఇంటికి వచ్చి మన లవ్ మ్యాటర్ చెప్పానా? అమ్మో, మా నాన్న కొడతాడు, వద్దు. పోనీ ఆ పెళ్లి చూపులకు వచ్చి పెళ్లి కొడుకుతో నేను మాట్లాడినా ఫీల్ అవుతాడేమో కదా. ఇక్కడ నా ఫీలింగ్స్ గురించి ఎవరు పట్టించుకోవట్లేదే. అయ్యో అలా కాదు, వాళ్ళతో ఎందుకు మనకు గొడవలు చెప్పు. అయితే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావే? అమ్మో, మా నాన్న ఫోన్ చేస్తున్నాడు. హలో నాన్న, 2 minutes నాన్న, వచ్చేస్తున్నాను, పక్కనే ఉన్నాను. అది కాదే, ఒకవేళ పెళ్లి కొడుకు నువ్వు నచ్చావని చెప్పేస్తే అప్పుడు ఏం చేస్తావు? అమ్మో, మళ్ళీ మా నాన్న ఫోన్ చేస్తున్నాడు. ఆగు, ఆగు, ఏం ఆగు, చేద్దాం ఆగు. మహేష్? నాకు 5 నిమిషాలు టైం ఇవ్వు. ఆగు, నేను ఆలోచించుకొని చెప్తాను. రిలాక్స్, రిలాక్స్. హాయ్ అంకుల్, హాయ్ ఆంటీ. నువ్వు ఇప్పుడు పెళ్లి చూపుల్లో ఉన్నావు, చుట్టూ అందరూ ఉన్నారు. ఏమమ్మా పెళ్లి కొడుకు నచ్చాడా అని అడుగుతారు. నాకు నచ్చలేదు అని చెప్పి నా దగ్గరకు వచ్చేస్తున్నాను నాన్న. శైలు. అది గురు జరిగింది. ఇప్పుడు కూడా కాల్ చేసి వస్తానంది. ఈసారి ఏ పెళ్లి కార్డు ఇచ్చేస్తుందో ఏంటో. రాని కడిగేస్తాను. గురు, ఈసారి అమ్మ ఏమన్నా ముందు నువ్వే బ్రేకప్ చెప్పే. మూవ్ ఆన్ అయిపోయినా చెప్పు. నీకేంటి గురు, ఏమైనా చెప్తావు. నువ్వు ఎవరిని అడగాల్సిన పని లేదు. మాకు అలా కాదు. ఒక అమ్మాయి దొరకడం ఎంత కష్టంగా ఉందో తెలుసా? ఆ అమ్మాయి నిన్ను కాదని పెళ్లి చూపులకి వెళ్ళిపోయింది కదా గురు. ఇంకేం చెప్తాను చెప్పు, నీ ఇష్టం. సర్లే గురు, ఇప్పుడు అమ్మాయి వస్తానందిగా, చూద్దాం ఏం చెప్పుద్దాం. Later that same evening. అది వచ్చేసింది. డ్రెస్ బాగుంది. నీ సెలెక్షనే. నా సెలక్షన్ బాగుంటుందని నాకు తెలుసు. గురు, బ్రేకప్ చెప్పే. రేయ్ నువ్వురా. నువ్వేంటి కుక్కతో మాట్లాడుతున్నావు? అదేం లేదు. అయినా అవన్నీ కాదు, ముందు నువ్వు చెప్పు. ఆ రోజు నన్ను కాదని పెళ్లి చూపులకి వెళ్ళిపోయావుగా, అక్కడ ఏం జరిగిందో చెప్పు. ఆ రోజు పెళ్లి చూపులకి వెళ్ళాను, వెళ్ళి కూర్చున్నాను. ఆ అబ్బాయితో కాసేపు మాట్లాడాను. ఫైనల్గా అబ్బాయికి నేను నచ్చానని చెప్పేశాడు. కానీ నాకు మాత్రం ఆ పెళ్లి అస్సలు ఇష్టం లేదని చెప్పేశాను. నాకు నువ్వంటేనే ఇష్టం మహేష్. నాకు కూడా నువ్వంటే ఇష్టమే శైలు. ఈ బ్యాగ్ ఏంటి? ఇద్దా
ఇంట్లో వాళ్ళు మళ్ళీ పెళ్లి చూపులు చూస్తారని ఇంట్లో నుంచి వచ్చేసాను. నా కోసం వచ్చేసావా శైలు? అవును మహేష్. మరి బ్యాగ్లో బట్టలన్నీ సర్దేస్తుంటే మీ ఇంట్లో డౌట్ రాలేదా? ఇస్త్రీ చేయించడానికని చెప్పాను మహేష్. సరే పద వెళ్ళిపోదాం. ఆ? ఆ, శైలు హ్మ్? జాగింగ్ చేసి చేసి అలసిపోయాను. హ్మ్. కింద టీ షాప్లో ఒక్క బూస్ట్ తాగి వెళ్ళిపోదామే. ఓకే మహేష్. పద గురు 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 అన్నా, ఒక టీ ఒక బూస్టు. ఇదిగో బూస్ట్ అదిరిపోయిందన్నా. అదిరిపోయే బూస్ట్ వెనకతలు బెదిరిపోయే ఫ్లాష్ బ్యాక్ ఉంది తమ్ముడు. ఏమైందన్నా? ఊర్లో ఒక అమ్మాయిని లవ్ చేశాను తమ్ముడు. లవ్ చేస్తే ఏమవుద్ది, సడన్గా ఒకరోజు పెళ్లి చేసుకోమని తమ్ముడు. సరే ఏదో రోజు పెళ్లి చేసుకుందాం అనుకుంటే సడన్గా ఒక రోజు బ్యాపట్టుకుని వచ్చేసింది తమ్ముడు. ఇంకేం చేయలేక లేపుకొని హైదరాబాద్ వచ్చాను తమ్ముడు. అసలే మనకు సహనం తక్కువ. 6 నెలలకే పిల్లలు పుట్టేశారు. తర్వాత ఏం చేయాలో తెలియక టీ షాప్ పెట్టాల్సి వచ్చింది. అందుకే ఇలా టీ షాప్ పెట్టుకుని బతికేస్తున్నా తమ్ముడు. ఆ అమ్మాయి వచ్చేటప్పుడు ఇంట్లో ఏం చెప్పొచ్చిందన్నా? ఇంట్లో ఏదో ఇస్త్రీకి వెళ్తానని బ్యాగ్ వేసుకుని వచ్చింది తమ్ముడు. మహేష్ ఆ? టీ. వస్తున్నా. అక్కడ బ్యాగ్ ఏంటి? బ్యాగ్ ఇస్త్రీకే ఇస్త్రీకి. ప్రాబ్లం అయిపోద్ది, చూసుకో. డబ్బులు తమ్ముడు తమ్ముడు వద్దు, పక్కబడ్డి నీకు ఇప్పించలేను నేను. టీ ఎక్కడ? వద్దులే, ఇక్కడ బాగాలేదు. ఆడు తేడాగా ఉన్నాడు. పద. ఆ బ్యాగ్ నాకు ఇచ్చేయచ్చు కదా. ఆ బ్యాగ్ ఇచ్చే. ఇప్పుడు దీంతో వెళ్తే నా పరిస్థితి ఏంటో. ఏమైంది మహేష్? ఏమైంది నీకు? సడన్ గా ఏమైపోయింది? ఎక్కువ నొప్పి వస్తుందా? ఏమో తెలీదు, విపరీతమైన కడుపు నొప్పి. అమ్మా అమ్మో. నువ్వు ఒక పని చేయి, ఈ బట్టలు ఇస్త్రీ చేయించుకుని ఇంటికి వెళ్ళిపో. మనం రేపు వెళ్ళిపోదాం. అలా కాదు మహేష్, నేను వాటర్ ఇస్తాను ఉండు నీకు. అమ్మా ఆ? మహేష్ 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 ఇలా రా మహేష్. టుమారో ఈవినింగ్ కమ్ టు పార్క్, విల్ డిస్కస్. మహేష్